ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉందండి? ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ పెద్దగా ఏం చేంజ్ ఏం కనపట్లేదు. ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలకి దానికి తగ్గట్టుగా జరగట్లేదు. ఏదైతే పథకాలు ఇచ్చినాయో ఆ పథకాలు అయితే ఏమీ పథకాలు కూడా ప్రస్తుతానికి కాలేదు. అన్నీ ఏదైతే చెప్పిన యాక్చువల్గా ఏంటంటే ఒక నాయకుడు అనేవాడు చెప్పింది చేయాలి. అది ఎవరైనా సరే, గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా చెప్పింది చేయాలి. ఇప్పుడు అది అది దానికి ఏదో ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే ఎకనామికల్గా చేసేదాన్ని వాళ్ళు సంపద సృష్టిస్తా అన్నారు. అది సృష్టించి డెవలప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం. రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం అనమాట. వీళ్ళు మంచి చేయాలని ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ గవర్నమెంట్లో కూడా డెవలప్మెంట్ అంటే మనం ఎవరిని ఎందుకు ఎన్నుకుంటాం, మంచిగా ఉండాలి, అందరికీ చేయాలని చూస్తాం అనమాట. అలాగే ఈ ప్రస్తున్న తెలంగాణ ప్రభుత్వం అయినా కానీ ఆంధ్ర ప్రభుత్వం అయినా కానీ మంచి ప్రజలకు చేయాలి వాళ్ళకి చెప్పిన ఏదైతే పథకాలు ఇస్తున్నారో అన్నీ ఇచ్చి మన గవర్నమెంటు సకరంగా నడపాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుందంటారా? కూటమి ప్రభుత్వం వాళ్ళు ఫైనాన్షియల్గా ఏదో చెప్తున్నారు కదా, అవన్నీ సంపద సృష్టించాలి. ఇప్పుడు దానికి ఎలా కావాలనే దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంటే ఎక్కువ సపోర్ట్ చేయాలి. మెయిన్గా ఈ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అమరావతి నా ఒపీనియన్ ప్రకారం అమరావతి ఏదైతే అంతకుముందు తీసుకున్నారో దాని వరకు డెవలప్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు అనేది ఇప్పుడు అదే 40 ఎకరాలు డెవలప్ చేస్తే ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 40 ఎకరాలు తీసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళా చేయడం అనేది ఇది నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. ప్రజెంట్ ఏదైతే 30,000 ఎకరాలు తీసుకున్నారు ఆ 30,000 ఎకరాలని డెవలప్ చేసేసి చూపించిన తర్వాత నువ్వు మళ్ళీ చేయాలి. ఇప్పుడు 30,000 ఎకరాల్లో ఏం లేవు ప్రస్తుతానికి, ఇంకా మళ్ళీ 40 ఎకరాలు అనేది ఇది ఆ ప్రపోజల్ కొంచెం ప్రభుత్వం రీథింక్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు చూస్తున్నాడు. కానీ ఆయన కూడా ఏంటంటే అన్నీ ఏకీపిస్తున్నాడు. కొన్ని ఏదైతే ఈ దాంట్లో ఏకీపించాలి, కొన్ని ఏకీపించకూడదు. ప్రతి ఒక్కటి ఏకీపించడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు 40,000 ఎకరాలు అనేది అది ఈ 30,000 ఎకరాలని చేసేదానికి ఇప్పుడు 8 సంవత్సరాలు పట్టింది. ఇంకా 40,000 ఎకరాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది కొంచెం పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో ఆ కమిటీ అది వాళ్ళ క్యాబినెట్లో మాట్లాడుకొని ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అది. థ్యాంక్ యూ. నా పేరు చక్రవర్తి రెడ్డి. నేను ఆంధ్ర, నాది యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను అనమాట. థ్యాంక్ యూ. సార్, ప్రజెంట్ మీరు ఎన్నంతవరకు ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంది? పర్వాలేదు అనిపిస్తుంది సార్. ఎందుకంటే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం బాగానే చూస్తున్నారు. రాజకీయం కోసం నాకు అంతా తెలియదు కానీ ఓకే. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమన్నా కనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎంతసేపు డబ్బులు వేయాలి, అకౌంట్లో వేయాలి ఫ్రీగా, అవన్నీ వేస్ట్ నాకు అడిగితే. రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అయితే ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. అంతవరకు పవన్ కళ్యాణ్ సూపర్ అనిపిస్తుంది. ఆయన చేసే వర్క్ తీరు, ఆయన నియోజకవర్గాన్ని కానీ ఆయన ఆలోచించే విధానం కానీ సూపర్. ప్రపంచం మొత్తం మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి మోడీ గారు మన ఏపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆయన చేస్తారు అనుకుంటున్నాను. చేయకపోతే కష్టమైపోతుంది. చేయాలి, చేస్తేనే ఏపీ ముంగడికి వెళ్తుంది. షూర్ 100% చేస్తాడు ఏపీ మోడీ గారు. అయితే మోడీ గారు కావాల్సిందే దేశానికి. అలాంటి లీడర్ లేకపోతే చాలా ఇదైపోతాం, మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే, మోడీ అయితే నెంబర్ 1 సార్. ఏముందని ఆయన్ని మనకు పెద్ద పట్టించుకో. నార్మల్గా వింటుంటావు కదా, ఏ పథకాలు ఏమైనా అందుతున్నాయా అందరికీ? ఏం లేదన్న. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమైనా కనిపిస్తుందా? జగన్ ప్రభుత్వమే మంచిదే. అదే మంచిదా? ఓకే. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఎట్లా ఉంది? ఆయన ఏముందన్న, పేటాపురం వచ్చాడు, నెగ్గాడు, అంతే. ఇంకేం పట్టించుకుని ఏం లేదు. ఓకే. ఈ పథకాలు ఏమి అందట్లేదా? రోడ్లు లేదన్న, మొత్తం కోతలే. మొత్తం కోతలేనా? ఓకే. అదే బెటర్ అంటావా? అదే బెటర్ అని, చాలా బెటర్. ఎందువలన బెటర్ అంటావు ఒకసారి? ఆయన ఏదో 2 తప్పులు చేయడం అంతే. ఆ 2 తప్పులు పెట్టుకొని ముగ్గురు ఒకసారి అటాచ్ చేస్తే ఎవరైనా పట్టించుకుంటారు. ఏం చేశాడు ఆయన తప్పులు? ఆ ఇల్లు పేపర్లు ఒకటిని బ్రాందీ షాప్లో. బ్రాందీ షాప్లు ఎలా నడుస్తున్నాయి? ముందు ఎట్లా ఉంది? ఏదో రేట్లు దిగిపోతే అంత ఇది అన్నారు. ఏం దిగలేదు, ఇంకా పెరిగింది 10 రూపాయలు. ఇప్పుడు టేస్ట్ మారిందా? లేదు. ముందు అలాగే ఉందా? ఓకే. యూత్కి ఏమన్నా ఉద్యోగాల అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదన్నా, ఏం లేదన్నా. నేను ఐటీ చేసి ఇలా తిరుగుతున్నాను. అంతూరు నుంచి వచ్చి ఇక్కడ బతకాల్సి వస్తుంది. అంతేనా? ఏం అడగలేదా ప్రభుత్వాన్ని? అడిగామని చేసా అన్నీ అయిపోయినాయి. మళ్ళీ అదే కావాలా? మళ్ళీ అదే వస్తుంది లేండి ఈసారి. మరి మోడీ గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? మోడీ గారు ఏమన్నా వస్తాడు, చేసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయన్ని మెచ్చుకుంటుంది. అదంటే
సైనికుల కోసం అంటే మెచ్చుకుంటున్నారు, ప్రభుత్వం కోసం అయితే చెప్పం. ఓకే, ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తా? వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏం చేసేది ఏం లేదన్న. ఎవడొచ్చినా మనకి ఏం పెట్టేది ఏం లేదు. జగనన్న కానీ మళ్ళీ వస్తే మట్టుకి ఈసారి బాగుంటుంది. సరే, ఏపీ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడలేను కానీ కొత్త పాయల్లో చేసి ఏదో ఒకటి చేస్తారు, మనకు చేంజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలవాలి. ఏదైనా ఉంటే ఎకనామికల్ చేంజ్ అవి ఇవి సెంట్రల్ బడ్జెట్ తీసుకురావాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళ సంకల్పం అయితే కరెక్టే, కానీ ఆ సంకల్పం ఎంతవరకు నెరవేరుతున్నది అది దేవుడి కెరక. ఇంకొక 1-2 ఇయర్స్లో పబ్లిక్ ఏం ఆలోచిస్తారు, ఎటు పోతుంది అన్నది దిశానిర్దేశం అనేది ప్రజలు నిర్వహిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, పొలిటీషియన్ యొక్క స్వార్థం ఏంది, వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళ రాజకీయాలు ఏంది. ఇక పొలిటీషియన్ అనేది మీకు తెలియదు ఏమింది, కులం మతం వర్గం ఇవన్నీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా అసాసినేట్ మంచి దిశానిర్దేశం చేస్తున్నాయి. పబ్లిక్ కూడా వాస్తవాన్ని దగ్గరగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికంటే ఆ గత ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి విధానం కనిపించింది, ఈ ప్రభుత్వంలో ఒక రకమైన విధానం కనిపించింది. ఇక అది కొంత నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ప్రజలే ఆలోచిస్తారు. అది ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కామెంట్. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు 6 గ్యారెంటీలు అయితే తప్పు. పొలిటీషియన్స్ ఏదో ఒకటి పబ్లిక్ను మభ్యపెట్టి పవర్లో రావడానికి 6 గంటలు అయినాయి, 3 గ్యారెంటీ 2 గంటలు అయినాయి ఇచ్చి గ్యారెంటీలతో పబ్లిక్ను గ్యారెంటీ చేస్తున్నారు. పబ్లిక్ కూడా ఏదో టైం వస్తుంది, పొలిటీషియన్ కూడా గ్యారెంటీ చేసే రోజులు వస్తాయి. కాకపోతే ఏంటంటే నేను కులం మతం వర్గం ఇవన్నీ ఏం లేకుండా పొలిటిక్స్ను ఏదో ఒకటి ప్రజల యొక్క శ్రేయభిలాషి శ్రేయస్సు కొరకు భవితరాల భవిష్యత్తు కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తా. గ్యారెంటీలు ఇచ్చి ఈ ఫ్రీ బిల్ ఇచ్చి పబ్లిక్ను ఏదో చేసి మసిపూసి మారేడుకాయలు చేసి ఒక రకంగానటువంటి వాళ్ళను హైప్లో క్రియేట్ చేసి నిజానికి దూరంగా జీవించినట్టు చేస్తుండ్రు. అది కొన్ని వర్గాలు కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. ఏదైనా చేస్తే పబ్లిక్ ఒక ఎథెంటికేషన్లో అంటే దీనికి మనకు సొసైటీకి నెక్స్ట్ ఉపయోగపడాలా అంటే దానికి ఏం చేయాలా. ఇప్పుడు ఒక మున్సిపల్ వర్క్ ఉంది, లేకపోతే ఇంకో వర్క్ ఉంది, నీకు లాంగ్ టర్మ్లో దాంతో ఉపయోగం ఉంది, షార్ట్ టర్మ్లో ఉపయోగం ఉంటుంది. కేవలం దాంట్లో ఏదో రకమైనటువంటి స్వార్థం ఆలోచించి డబ్బుల కొరకు ఇంకేదాని కొరకు కట్ చేసేసుకొని పొలిటీషియన్కో స్వార్థం ఉంటుంది, ఇంకో స్వార్థం ఉంటుంది. కొంచెం దాన్ని ప్రజాకోణంలో ప్రజల యొక్క శ్రేయస్సు కోణంలో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను నేను. ఈ అమరావతి గురించి నో కామెంట్, ఎందుకంటే ఒక్కొక్క దానిలో స్వార్థం ఉంది. నేను ఇది అనేదని చెప్పాను. ఇప్పుడు ఒక ఏదైనా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దాని గురించి ఫస్టే ఆలోచించుకొని పెద్దోళ్ళు అక్కడ ల్యాండ్లు కొనుక్కొని ఒక దగ్గర క్రియేట్ చేయడం అనేది రాంగ్ అని ఇంతకుముందు ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు చేసింది రాగా వీళ్ళు చేసింది. కాకపోతే ఏంటంటే మామూలు ఏదో చిన్నగా రైతులంతా ఇచ్చేసి దాన్ని ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని కాంట్రవర్షియల్ చేసుకోకుండా ముందుకు పోవడం అనేది నేను మంచిదని ఆలోచిస్తాను. 3 రాజధాని కరెక్ట్? లేదు, 3 రాజధానులు అంటే ఏ రాజధాని అది మధ్యలో ఉన్న ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టాడు తప్ప కరెక్ట్ కాదనిపించింది నాకు. నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక ఎజెండా ఉంటుంది, నేను ఇది అన్నదని చెప్పడానికి ఐఎమ్ నాట్. ఇప్పుడు ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకున్నారు. అలాంటి మోడీ గారు ఏపీకి ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మోడీ ఈజ్ ఎ లెజెండ్, దేశానికి కావాల్సిన వ్యక్తి. నేను అంటే నాకు పార్టీలు ప్రాంతం అవన్నీ కాదు, ఈజ్ ఎ గుడ్ బీయింగ్. దేశం కొరకు అనుకూలం ఏమంటే వెనక కుటుంబం లేదు. ఇప్పుడు మన దగ్గర పొలిటీషియన్ ఒక్కొక్క కుటుంబం తీయండి, కొడుకులు తరాలు 100 తరాలు బతికేలాగా చేసేసాను. మీదంతా పక్క పెట్టేసాను. అది నేను ఎవరైనా మత రాజకీయాలు చేసే పెద్దలు కానివ్వండి, కుల రాజకీయాలు చేసే పెద్దలు కానివ్వండి, ప్రాంతీయ రాజకీయాలు చేసే పెద్దలు కానివ్వండి, ఒక్కొక్కరికి కొన్ని తరాలు 100 తరాలు బతికేంత బాగుంది. వీళ్ళని తీసేస్తే చాలకంటే అందుకుంటాయి. పబ్లిక్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బ్యూరోక్రాట్స్ దగ్గర ఉన్నాయి, పొలిటీషియన్ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఏం చెల్లి వస్తుంది కన్సర్న్? ఏదో ప్రజల సంపాదనే కదా. ఇప్పుడు ఏం చెల్లిస్తుంది, ఆయనకు కన్సర్న్ లేదు కదా. ఇప్పుడు జగన్ 2.2 అంటే ఇక అది నో కామెంట్. నేను ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, పబ్లిక్ ఫ్రీ. ఇప్పుడు ఒకటే నిజానికి దగ్గరగా కరెక్ట్ కనుక వాస్తవంగా ఆలోచించండి, ఏ డిసిషన్ తీసుకున్నా కరెక్టే ఉంటుంది. కానీ కాకపోతే మళ్ళీ ఫ్రీ బిల్లకు అలవాటు పడి మనిషిని ఇప్పుడు వీళ్ళు కూడా సోమరిపోతులు తయారు చేస్తున్నారు. పొలిటీషియన్ కూడా వీళ్ళు ఓటు రాజకీయాల చుట్టూ దాన్ని తిప్పేసుకొని వాళ్ళకు ఓట్లు పడడానికి వరకు మనిషిని చేయకుండా ఒక రకమైనటువంటి ఒక ఆచరణ వ్యవస్థ తీసుకుపోతా ఉన్నారు. ఎట్లా తీసుకుపోతా ఉన్నారంటే పని చేసేటోని పని చేయనియరు. నీ ఫ్రీ బిల్ వచ్చినాక ఎక్కడ పని చేస్తాడు, నచ్చిడి కావాలి. మనిషికి 2 రకాలు, ఒకటేమో ఫ్యాషన్ ఉండాలి, లేకపోతే నీడ్ అని ఉండాలి. ఈ ఫ్యాషన్ లేకుండా చేస్తున్నారు, నీడ్ లేకుండా చేస్తున్నారు. వానికి ఇప్పుడు పని చేయాలంటే ఎక్కడ కన్సర్న్ ఉంటుంది. ఇది ఇట్లే కొన్ని తరాల తర్వాత దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారు పొలిటీషియన్స్. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాను. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది. వాడు ఎక్కడెక్కడ పిల్లలు ఏదో చదువుతారు, వాళ్ళు ఏదో సెటిల్మెంట్ ఉంటుంది, ఏదో కన్సర్న్ ఉంటుంది. కానీ కామన్ మ్యాన్ పాపం అర్థం చేసుకోలేకపోతున్నారు. కామన్ మ్యాన్ను కష్టపెట్టట్టు నిజానికి దగ్గర జీవిస్టడీ చేస్తే వాళ్ళకు విద్య వైద్యం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుందని అంట. దాన్ని రాజకీయం చేయకుంటే ఏ రాజకీయ పార్టీ అయితే కానీ పద్ధతిగా పనిచేసుకుంటూ పోతే బాగుంటుందంట. యువతకు మీరు ఇచ్చే సందేశం? ఏం లేదు, కష్టపడి పని చేయండి, నిజాయితీగా ఉండండి,
ఎవరిని మీరు ఏ పొలిటీషియన్ కూడా అంత రిలే కాకండి. నిజం ఎటుంటే అటే మీరు ముందు పోండి. థ్యాంక్ యూ. సార్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంది సార్? పర్వాలేదండి. ఇప్పుడు బాగానే ఉంది. గవర్నమెంట్ కూడా మీకు ఇంత కష్టంగా ఇండియాగా కూడా ఉన్న ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రౌండ్ వర్క్ చాలా బాగా చేస్తూ నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ కాగా నేనేం చేశాను అని గర్వంగా చెప్పుకునేటట్టే అవుట్పుట్ ఉంటుందని అనుకుంటున్నాం. కానీ ఏదో ఒక విధంగా అయినా సరే పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ వాళ్ళు నిజాయితీగా చేయటం కానీ ఈసారి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఈ 5 years డెఫినెట్గా చాలా మంచి జరిగిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ మేము తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది, మాకంటే బెటర్గా ఉంది అని అంటే ఆయన అనుభవం కానీ ఈయన సిన్సియారిటీ కానీ కొంచెం అందరూ జాగ్రత్తగా చేస్తున్నారే అని అనుకుంటున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటి? గత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని నేను అంటా కదండి. వాళ్ళు కూడా కొద్ది గొప్ప చేశారు, వన్ మ్యాన్ షో కాగా. ఇక్కడ ఏంటంటే యూనిటీగా ఎక్కువ చేతులు కలిస్తే బలం పెరుగుద్ది అన్నట్టుగా ఇక్కడ బలం పెరిగి ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందండి ఈ ఈ 5 years అంతే. అక్కడ ఒక్కడే కష్టపడ్డాడు, ఇక్కడ ఎక్కువ మంది కష్టపడుతున్నారు, ఎక్కువ బెనిఫిట్ వస్తుందని అనుకుంటున్నాను ఈ 5 years. ఇప్పుడు 3 రాజధానులు లేదు, ఒకటే రాజధాని అమరావతి. అమరావతి రాజధాని ఒకటే ఉంటుంది కదండి. ఎప్పుడైనా రాజధాని 3 రాజధాని కానీ అంటే ఫండ్స్ కానీ ఇప్పుడు అవన్నీ కానీ చాలా డిఫరెంట్. ఒక రాజధానిని డెవలప్ చేయడానికి కొన్ని సంవత్సరాలు 30 ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటిది మనం అమరావతిగా చూడాలంటే మినిమం నా దేశం 34 సంవత్సరాలు పట్టింది. దాన్ని మరి 3 రాజధాని కంటే ఇంకెంత పట్టింది? ప్రాక్టికల్గా జరిగేవి కాదు కాబట్టి ఒక రాజధాని ఎంతో కొంత దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? కూటమి ప్రభుత్వం బాగుందండి, ఇబ్బంది ఏం కాదు. దేవుడి దేవగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటాం. ఆయన చంద్రబాబు నాయుడు అనుభవము, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, పవన్ కళ్యాణ్ డెడికేషను, ఈ 3 ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి మద్దతు ఈ రోజున రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందు దశలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొద్ది ఆర్థికమైన ఇబ్బందుల్లో నత్తనడక నడుస్తుంది అభివృద్ధి. మరి ఈయన భగవంతుడు ఆయనకు ఆరోగ్యం ఇస్తే పోలవరం అమరావతి రాజధాని పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆయన ఇచ్చే గొప్ప కానుక. మోడీ గారి మద్దతు ఆయన ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి ప్రార్థిస్తున్నాం. సార్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమైనా కనిపిస్తుందా? గత ప్రభుత్వం పేద ప్రజలకు వాళ్ళు అండగా ఉన్నారు, ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. కరోనా సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేద ప్రజలను ఆదుకున్నారు, అది యథార్థమైన సంఘటన. సరే ఆయనకన్నా ఇంకా ఈయన బాగా చేస్తారని చెప్పి ఈయనకు అవకాశం ఇచ్చారు. ఆయన సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు వెళ్ళట్లేదు, దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారు. మోడీ గారి పాత్ర అయితే గట్టిగా సపోర్ట్ చేస్తారు. మోడీ గారి పాత్ర లేకపోతే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ముందుకు వెళ్ళదు. మోడీ గారి వల్లే అభివృద్ధి చెందుతుంది. మోడీ ఇస్ రైట్ పర్సన్. ఓకే, పర్లేదండి. కంపేర్ టు అంటే లాస్ట్ ఇయర్తో జస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, పర్లేదు. వర్క్ కింద బాగానే నడుస్తుంది, పర్లేదు. పోలవరం గురించి, అండ్ పోలవరం ఈసారి పూర్తి అయిపోతుంది. పోలవరం అంటారా? పోలవరం డౌట్ ఇప్పుడు కాదు, పోలవరం అయితే కాదు, డౌట్. అమరావతి రాజధాని గురించి, అమరావతి రాజధాని అంటారా? అది ప్రోగ్రెస్ నడుస్తుంది, ఇప్పుడు అది కాదు. మినిమం 10 years పడుతుంది కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వరకు తన నియోజకవర్గం పర్ఫెక్ట్ చేస్తున్నాడు వర్క్, తన ఇండివిజువల్ వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తున్నాడు అని తెలియదు. ఇక మిగతా వాళ్ళ గురించి మనకు ఐడియా లేదు. చాలా అరెస్టులు చూస్తున్నారు కదా, అవేమో అక్రమంగా పెట్టారు అంటున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు అయితే బయటపడుతుంది. దాని గురించి అరెస్ట్లు అంటారా? అరెస్ట్ అంత నాకు ఐడియా లేదండి దాని గురించి. పర్లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, పర్లేదు, జస్ట్ నాట్ గుడ్, పర్లేదు, బాగానే చేస్తుంది. రైట్. సార్ ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు కంపేర్ టు బిఫోర్ చాలా బాగుంది. ఇప్పుడు పథకాలు అందరికీ అందుతున్నాయి, చాలా వరకు 75% అందుతున్నాయి. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ గోయింగ్ ఆన్ అనమాట. ఓకే, పోలవరం గురించి? పోలవరం కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య, సో హోప్ఫుల్లీ షుడ్ బి గుడ్. 3 రాజధానులు ఇప్పుడైతే లేదు, ఒకటే రాజధాని ఉంది అమరావతి. అమరావతి అనేది చాలా గుడ్ అండి, చాలా. ఎందుకంటే రైతులు కూడా చాలామంది ఇచ్చారు స్థలాలు అన్నీ. రీసెంట్గా కూడా మళ్ళీ నేను 2 రోజుల క్రితం వెళ్ళాను, చాలా గుడ్ డెవలప్మెంట్, బాగా చేస్తున్నారు. రోడ్లు రోడ్లు సూపర్. నేను జస్ట్ అమరావతి వెళ్ళాను, జస్ట్ గుడికి టెంపుల్కి వెళ్ళాను 2 days బ్యాక్. వెల్ పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా?
యా హీ సపోర్టింగ్ వెరీ వెల్. కేంద్రం నుంచి డబ్బులు కూడా అందుతున్నాయి బాగా. సో ఇట్స్ గుడ్. సో ఇట్స్ టుగెదర్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఉంటే సో అనదర్ 5 years ఇస్ విల్ బి వెరీ గుడ్. ఇప్పుడు హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో అలా అవుతుంటారా? యా హోప్ఫుల్లీ 100% అయితే, బట్ 10 yearsలో కంపల్సరీగా విల్ బీట్ హైదరాబాద్. ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి మీరు చూసినంత వరకు? మంచిగానే అనిపిస్తుందండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుంది? తేడా అంటే ఏం చెప్పలేం. ఏ ప్రభుత్వం వచ్చినా అది ఎట్లా చేయాలో అట్లనే చేస్తుంది. దాన్ని ఎవడేం చేస్తారు, ఏది ఎట్లా చేస్తారు మనం చూస్తూనే ఉండాలి. దాని నుంచి మనం ఏం చేయలేం కదా. విన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు అట్లా బాగుందండి, మంచిగానే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిది. ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? మంచిగా మంచిగా ఉన్నాయా? ఓకే. ఇక్కడ బెటరా ఏపీలో బెటరా? ఏపీలోనే బెటర్. ఏపీలోనే బెటరా? అంటే బాగా చేస్తున్నారా కూటమి ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ మనకు వాళ్ళందరూ తెలియదు అన్న. మనం చంద్రబాబు నాయుడు ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియదు కానీ ఊరోళ్ళు చెప్తారు మంచిగా చేస్తారు అవి ఇవని. కొంతమంది తిడతారు, కొంతమంది మంచిగా అంటారు. ఓకే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే నేను ఏం చెప్పలేను అన్న. అంటే వాళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు బాగా చేస్తున్నారు. వీళ్ళే బాగా చేస్తారు వాళ్ళకంటే. అవునా? సో ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీ పాలిటిక్స్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన అంత బాగానే ఉంది. లోకేష్ కానీ, తర్వాత విధానపరమైన నిర్ణయాలు కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి గ్రౌండ్ వెళ్ళి వర్క్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది. అంతేగాని పురోగతి తర్వాత అనమాట ప్రజల యొక్క జీవన విధానం కానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడంలో కానీ వాళ్ళు కృషి చేయలేదు. ఈ ప్రభుత్వం అంత బాగా చేస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయండి. 6 గ్యారెంటీలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా అమలు కాలేదు, కానీ అమలు చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముందైతే యాక్చువల్లీ ఏంటంటే ప్రజల ఆర్థిక విధానంలో మార్పు వస్తే ఈ 6 గ్యారెంటీల అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉచిత హామీల మీద ప్రజలు ఆధారపడకుండా తమ సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి విధానాలు తీసుకురావడంలో వీళ్ళు కృతకృత్యులు అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అదే జరిగితే 6 హామీల అవసరం కూడా ఉండదు. ఇప్పుడు 3 రాజధానులు అయితే లేదు, అమరావతి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి అమరావతి ఒకటే రాజధాని ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని ఉండాలి. రాజధానులు ఒకటిలో కేంద్రీకృతం అవ్వకుండా ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది. అలా కాకుండా స్మార్ట్ సిటీస్ కింద మిగతా చిన్న చిన్న విలేజ్ చిన్న చిన్న టౌన్లు కూడా డెవలప్ అవుతూ దాంతో సైమల్టేనియస్గా అమరావతి కూడా డెవలప్ అయితే బాగుంటుంది. అంటే దాన్ని ఏమంటారు, డెవలప్మెంట్ ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా అన్ని వైపులు విస్తరించాలని నా అభిప్రాయం. పోలవరం ఈ 10 సంవత్సరాల్లో పూర్తి అవుతుంటారా? పోలవరం అనేది అంటే అది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. దాంట్లో ఉన్నటువంటి డయాఫ్రామ్స్ కానీ, అటువంటి అంత కట్టడాలు కానీ, తర్వాత కాపర్ డయాఫ్రామ్ కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. అంతకుముందు పూర్తిగా పక్కకు పట్టేశారు. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఇప్పుడు మళ్ళీ మామూలు ఫ్రేమ్లోకి తీసుకురావడానికి టైం పట్టింది. ఇంకొంచెం ఇప్పుడు కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి 10 yearsలో అయితే కంపల్సరీ కంప్లీట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ మేజర్ రోల్ పోషించాడండి, అంటే ప్రభుత్వం రావడానికి. తర్వాత ఇప్పుడు కొత్త కదా, ఇంకా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంకా బాగా నేర్చుకోవాల్సిన ఇది ఉంది. ఒకసారి సమయం ఇచ్చారు. నిజాయితీపరుడైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ముందులో మంచి రోజులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకుంటుంది. అలాంటి మోడీ గారు మన ఏపీకి చాలా సహాయం అయితే అన్నీ ఏది అడిగినా చేస్తానని అంటున్నారు. మోడీ గారి పాత్ర ఎలా ఉంటుంది? మోడీ ఈజ్ అ డైనమిక్ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కొంచెం చిన్న చూపు చూస్తారని నాకు అనిపిస్తుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏదో మట్టి పాత్ర ఇవన్నీ తీసుకొచ్చారు. ఈ టైం వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా ఇంత బడ్జెట్ నీకు ఏదైనా ఇస్తానన్నారు, కానీ స్పెసిఫిక్గా ఇన్ని లక్షల కోట్లు దీనికి కేటాయిస్తానని, దీనికి ఇంత కేటాయిస్తానని ఆ స్పెసిఫిక్ మిస్ అయింది. అది నేను ఫీల్ అవుతాను. ఒక మాటలో చెప్పాలంటే ఇండియాకి ఆయనే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ఇంకెవరైనా బీజేపీ కాకుండా, అంటే ఎప్పుడు కూడా విధానపరమైన నిర్ణయాలు కానీ, లేకపోతే ఏదైనా శత్రు దేశాలు మన మీద దాడి చేసినప్పుడు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో నో డౌట్. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంచెం తక్కువ చూపు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి గవర్నమెంట్ బాగుంది, పరిపాలన కూడా బాగుంది. మరి అదే శాంక్షన్లు అన్నీ బాగా అందుతున్నాయా? అంటే మరి 1 by 1 అలాగా ఇస్తామనేవి ఇప్పుడు అందుతున్నాయి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంటిన్యూ చేసినాడు. రేపు రైతు భరోసా కూడా ఇస్తామంటున్నారు. తర్వాత అమ్మ ఒడి అవి కూడా పేర్లు మార్చి ఇస్తామంటున్నారు. మరి టైం పడుద్ది. ఎన్ని గ్యారెంటీలు అమలు చేశారు సార్? ఇప్పుడు చేసింది
ఇదికి ఓల్డేజ్ పెన్షన్ చేసినారు, మిగతావన్నీ చేస్తామంటున్నారు నెల 10 అలాగా టైం టేకింగ్. ఓకే. రోడ్లు గట్ట ఏమన్నా బాగున్నామండి, బాగున్నాయి అన్నీ. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పర్వాలేదు, మరి అతను చంద్రబాబు నాయుడు గారితో సపోర్టింగ్ కదా, అతన్ని ఆధారపడి ఏదో పనులు అతను చేసుకుంటాడు, పర్వాలేదు. శ్రీకాకుళం మీది? ఎస్. ఓకే. మీ ఏరియా ఎమ్మెల్యే గారు ఎవరు? మా ఏరియా ఎమ్మెల్యే శిరీషమ్మ అని టీడీపీ. ఎస్, ఎక్సలెంట్ వర్క్ సార్, బాగుందండి. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన పరిస్థితి ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అంటే అదే మరి అందరికి తెలిసిందే కదా, అది మంచోడే, కాకపోతే కొంచెం అలాగా. మోడీ గారి సపోర్ట్ ఎట్టుంది? బాగానే ఉందండి, బాగుంది. ఇప్పుడు ఇంతకుముందేమో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు 3 రాజధానులు అయితే లేవు. అమరావతి అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. వైజాగ్ అన్నారు, వైజాగ్ లేదు. మరి లేదు, ఏమన్నా ఇది ఉందా? ఏం లేదండి, రాజధాని ఉంటే మంచిదే, 3 రాజధానులు ఒక్క రాజధాని ఉంటే మంచి, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదండి. అది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం తేడా ఏమైనా కనిపించిందా? అంటే సమాజంలో కొంచెం మార్పు వచ్చిందండి. ఈ ఫ్రీనెస్, ప్రజలంతా అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉన్నారు. అది అంటే ఇంతకుముందు పెన్షన్ మీరు వెళ్ళి తీసుకునేవారా, ఇచ్చేవారా? తెచ్చిచ్చేవాళ్ళండి ఇంటికి. ఇప్పుడు మన ఈ సెక్రటేరియట్ ఉంది కదా, వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏదైతే బియ్యం అవన్నీ తీసుకున్నావు రేషన్, అవి ఇంతకుముందుకి ఇప్పుడు ఏది బాగుంది? ఇంతకుముందు వాళ్ళు తెచ్చి మన ఇంటికి ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర, ఇప్పుడు అక్కడ సెంటర్కి వెళ్ళి తీసుకుంటున్నారు. ఏమేమి ఇస్తున్నారు ఇప్పుడు రేషన్లో? రేషన్లో అదే బియ్యం, తర్వాత కందిపప్పు అని, పంచదార, ఇలాంటివి అలాగే ఇస్తారు. హెల్త్ ఉన్నాయా ఏమన్నా ఫ్రీగా? ఉన్నామండి. అప్పుడు మన జగన్ అతను కట్టించిన హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు బాగా రన్ చేస్తున్నారు. బాగుంది. చదువు కూడా బాగానే ఉందండి, ఎడ్యుకేషన్ అదంతా కూడా. ఓవరాల్ గవర్నమెంట్ వర్కింగ్ బాగుంది ఇప్పటికి, యాజ్ ఆఫ్ నౌ. అవునా? అమ్మగారు మీరు చెప్పండి, ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందమ్మా. డబ్బులు అందుతున్నాయా? అంటే మాకు అలాంటివి లేవండి. అవునా? అలాంటివి లేవండి. పెన్షన్ కానీ లేకపోతే ఈ బియ్యం అలాంటివి మాకేం లేవు. గవర్నమెంట్ జాబ్. మాకు రేషన్ కేషన్ ఏం లేదమ్మా. సూపర్ కదా. బాగానే ఉంది. రైట్. సార్, ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్. తెలంగాణతో పోల్చుకుంటే మనకు అక్కడ చూస్తే డెవలప్మెంట్ మంచిగా అనిపిస్తుంది, బాగుంది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందండి? మేబీ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే అయి ఉండొచ్చు. అవునా? ఏంటి ఏపీ తెలంగాణలో బాగాలేదా పాలిటిక్స్? ఉన్నది కానీ మనకి వాటితో పోల్చుకుంటే చెప్తున్నారు కదా మన సీఎం సార్, మన రాష్ట్రం అప్పులో ఉంది. మేబీ నిజమే అయి ఉండొచ్చు. భూమి రేట్లు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? ఇప్పుడు అంత లేవు, అప్పట్లో ఉన్నంత లేవు. ఇప్పుడు ప్రజెంట్ అప్పులు తీర్చుకునే పనిలో ఉన్నాం మనం. ఆ తర్వాత డెవలప్మెంట్ అందుతున్నాయి పథకాలు అందుతున్నాయి కాబట్టి అప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ప్రజెంట్ అందరూ హ్యాపీగానే ఉన్నారు, కాకపోతే అప్పులే ఎక్కువ అవుతుంది. అది మేబీ నిజమే, సీఎం గారు చెప్తున్నారు అది నిజమే, అప్పులు ఉన్నాయి అనేది ఆయన ఏదో చెప్తున్నాడని కాదు, మేబీ అది 100% నిజమే ఉంటుంది. సిచ్యువేషన్ అట్లా ఉంది. గవర్నమెంట్స్, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం ఉండొచ్చు. మేబీ 10 సంవత్సరాలు ఒకటే ప్రభుత్వం అయితే సాగింది కానీ మేబీ గవర్నమెంట్ అవసరం కాబట్టి తీసుకున్నారు. అది బర్డన్ ఇప్పుడు పడింది. ఈయన కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కానీ తీసుకోవట్లేడు కూడా, తగ్గించుకోవాలని చూస్తున్నాం మనం. పీస్ఫుల్గానే నడుస్తుంది. బాబు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు డూయింగ్ వెల్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఆల్వేస్ వెల్. ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటారా గత ప్రభుత్వం? అవును, ఆ రాజ్యంలో ఇంత ఫ్రీడమ్ లేకుండే జనాలకు. వాళ్ళ మినిస్టర్స్ ఎంజాయ్ చేశారు, జనాలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండ్రు. ఇప్పుడు మళ్ళీ 2.0 అని చెప్పి జగన్ గారు అంటున్నారు, వస్తారంటారా మళ్ళీ? ఆయన ఇక రావటం కష్టం ఆయన రావటం. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఒక 2-3 అమలు చేస్తున్నారంటే ఇంకా ఫండ్స్ ఇబ్బంది ఉంది, దట్స్ వై ఇట్స్ డిలేయింగ్. అవుతుంది, బాబు గారు ఏది చెప్తే అది చేస్తారు. యూ కెన్ సీ ఇన్ హైదరాబాద్, బాబు ఇట్ సెల్ఫ్ హీ హాజ్ డెవలప్డ్ ఇట్. అమరావతి గురించి
it will become like Singapore. One or other day it will become like Singapore. If Babu is live. నెక్స్ట్ కూడా ఉంటే బాబు గారు ఎస్, అది కాకుండా ఆయన ఉన్నంత కాలంలోనే అయిపోతుంది. పోలవరం కూడా సార్ పోలవరం అది కూడా డెవలప్ అవుతుంది, కానీ బాబు ఫస్ట్ ఫేస్ ఇదే అమరావతి. ఓకే. 3 రాజధానులు బెటరా, ఒక రాజధాని బెటర్ సార్ నార్మల్గా? సార్ 3 ఉంటే పబ్లిక్కి కూడా ఫేవర్గా ఉంటుంది, మార్కెట్ వాల్యూ పెరుగుడు అది అంతా ఉంటుంది. 1 ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్కి ఏపీ పాలిటిక్స్కి తేడా? సార్ ఇప్పుడు బాబు గారు రేవంత్ రెడ్డిలో ఏం డిఫరెన్స్ ఉంది సార్? రేవంత్ రెడ్డి ఈజ్ స్టూడెంట్, బాబు ఈజ్ ప్రిన్సిపల్, దట్స్ ఆల్. చెప్తున్నా కదా, రాక్షస రాజ్యం నుంచి రాముడు రాజ్యంలోకి వచ్చినట్టుంది. మా ఫీలింగ్ ఇది, ఒకటే మాట. ఏపీ పాలిటిక్స్ వి విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఏపీ, బికాజ్ మేమంతా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు, మా పూర్వీకులంతా ఇక్కడ ఉన్నాం. అదంతా పైకి రావాలి. పెద్ద ఏం చెప్తున్నారు ప్రజలందరూ అక్కడ? అది ఐడియా లేదండి. ప్రజలు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది కదండి, బికాజ్ ఈచ్ వన్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ బేస్ కదా, ఓటర్ బేస్ కదండి. జగన్ ఓటర్ బేస్ ఆయనకు ఉంది, ఈయన చంద్రబాబు ఓటర్ బేస్ ఆయనకి, పవన్కి ఆల్సో గాట్ ఎ స్ట్రాంగ్ బేస్. ఓకే, అండ్ బీజేపీ ఈస్ లుకింగ్ దట్ దే షుడ్ ఎంటర్ ఆంధ్రప్రదేశ్. దే విల్ సక్సీడ్ వన్ డే. ఈ పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల్లో, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దే విల్ కమ్ అప్, బికాస్ క్యాస్ట్ సమీకరణ కదా అంతా. అవునవును. పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఇట్ విల్ మేక్ ఎ డిసైజివ్ డిఫరెన్స్ ఐ థింక్. ఓకే. ఇంతకుముందు పొలిటీషియన్కి ఇప్పుడు ఉన్న ఈ ముగ్గురు కూటమి ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? ఐ డోంట్ థింక్ సో. పాజిటివిటీ ఇంకా రాలేదండి. ఏదో చెట్లు రోడ్లు గీళ్ళు రిపేర్ చేస్తున్నాడు, బట్ ఇన్వెస్ట్మెంట్ రావటం, ఇన్వెస్ట్మెంట్ ఎందుకన్నా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ ఏం చేసుకుంటాం, పీపుల్ ఆఫ్ దట్ స్టేట్ ఎక్కడున్నారు ఈ జనరేషన్ చూసారు. ఒక 12 years తర్వాత ఎక్కడ ఉంటాడు ప్రపంచంలో? అన్ని లీడర్షిప్లో మనం ఉండాలి. ఏంటండి, ఫిల్మ్ లీడర్షిప్ కానీ, పాలిటిక్స్ కానీ, లాయర్స్ కానీ, జడ్జెస్ కానీ, ఓకే, టెక్నోక్రాట్స్ కానీ, అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ పై వరల్డ్ వైడ్, ఇక్కడే కాదు, మన ఇక్కడ వైజాగ్లో విజయవాడలో ఇల్లు కట్టుకోవడం కాదు, కౌలాలంపూర్లో నా వాళ్ళు ఉండాలి, టర్కీలో నా వాళ్ళు ఉండాలి, కెనడాలో నా వాళ్ళు టాప్ పొజిషన్స్లో. దానికి ఏం చేయాలి? అది ఇప్పుడు విత్తనం నాటాలి కదా, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చంద్రబాబు గారు ఉంటే జరుగుతుంటారా? ఏ అవ్వదు, బికాజ్ హీ ఈజ్ ఓన్లీ మెటీరియలిస్టిక్ చూస్తున్నాడు. స్పిరిట్, స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఎవరుంటే వస్తుంది సార్ అలా? అది ప్రజల్లో మార్పు రావాలి. అది వస్తుంది అంటారు? డెఫినెట్ వస్తుంది. ఇది రాకపోతే నేచర్ మారుస్తుంది, ప్రకృతి మారుస్తుంది. ఇప్పుడు చూసి గొడవలు ఇవన్నీ అవుతున్నాయి, దాంతో ప్రజలు శాంతి కోరుకుంటారు. ఇంకా ఈ వార్ ఇంకా కొంచెం అవుతుంది లాంగర్, బట్ దెన్ పీపుల్ విల్ రియలైజ్ న్యూక్లియర్స్ అంతా పోతుంది ఏంటి, ఎంతకాలం బతికేవు నువ్వు ప్రపంచం ఈ భూమి మీద, సరిగ్గా బతిలేవు, సరిగ్గా ఏం చేసావు, అదంతా మన ఏన్షియంట్ ట్రెడిషన్స్లో ఉంది. అంటే లైఫ్కి వాల్యూ ఇవ్వటం, ఇంపార్టెన్స్ ఇవ్వటం, ప్రజలు అటువైపు స్వింగ్ అవుతారు స్లోలీ. జనాలందరూ ఓన్లీ పిఎం ఉంటే చాలు, నరేంద్ర మోడీ గారు ఉంటే చాలు, మనం బాగుపడిపోతాం అంటారు. అలాగ ఉంటుంది. ప్రతి మనిషి బాగుపడాలి. ప్రతి మనిషిలో ధైర్యం, స్థైర్యం, స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్సు, నేను ఇవాళ పడిపోయి రోడ్డు మీద వెళ్ళిపోతాను నా ఫ్యామిలీ, కానీ నేను పైకి రాగలను అన్న రెసిలియన్స్ అంటారే, ఆ క్వాలిటీస్ రావాలి, అందరిలో ఉండాలి. ప్రధానమంత్రి డెమోక్రసీ కదా మనం ఎన్నుకున్నాడు. ప్రతి వాడు ఆడిపోతే మళ్ళీ అలాంటి వాడు ఇంకోటి రావాలి, మనలో ఉంది కదా. ప్రజలందరూ అలా కావాలి. సక్షం. థ్యాంక్ యూ సార్.